హలో గాయ్స్! నేనైతే ఇప్పుడు మీకొక 5 మూవీస్ సజెస్ట్ చేయబోతున్నాను. ఏవైతే 5 హాలీవుడ్ మూవీస్. అలాగే ఈ సినిమాలు చూసిన తర్వాత మీరైతే లిటరల్లీ నాకు థాంక్స్ చెప్తారు. ఎందుకంటే ఈ మూవీస్ అంత బావుంటాయి. ఓకే గాయ్స్, ఫిఫ్త్ మూవీ వచ్చేసి ఏంటి అంటే 'ద వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్' విచ్ వాస్ రిలీజ్డ్ ఇన్ 2013. అండ్ దీంట్లో హీరో నేమ్ వచ్చేసి ఏంటి అంటే లియోనార్డో డికాప్రియో. ఇప్పుడు మీరు ఈ మూవీ ఎందుకు వాచ్ చేయాలి అంటే మీకు ఒక బిజినెస్ మైండ్ సెట్ కానీ, ట్రేడింగ్ మైండ్ సెట్ కానీ, లేదా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉపయోగించాలి అంటే మీరు డెఫినెట్గా ఈ మూవీ అయితే వాచ్ చేయాలి. ఎందుకు అంటే దీంట్లో యూజ్ చేసే హీరో స్ట్రాటజీస్ కానీ, ఐడియాస్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ పాయింట్‌లో కూడా సినిమా అనేది బోర్ కొట్టదు గైస్. సో, ఇప్పటి వరకు మీరు ఈ మూవీ వాచ్ చేయకపోతే డెఫినెట్‌గా వాచ్ చేయండి. మీకు ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. మంచి సినిమా చూసా అనే ఫీల్ అయితే వస్తుంది. మూవీ నంబర్ 4 వచ్చేసి 'గ్లాడియేటర్' అనమాట. ఇవి 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. మూవీ వచ్చేసి మీకు తెలుగులో 'బాహుబలి' నచ్చినట్లయితే ఈ మూవీ ఖచ్చితంగా మీకు నచ్చుతుందన్నమాట. 2 పార్ట్స్ వచ్చేసి. ఇంకో విషయం, మీకు ఈ పేరు ఎక్కడో విన్నట్టు కొడుతుంది కదా! ఎక్కడో కాదు, మన తెలుగు సినిమా 'అత్తారింటికి దారేదిలోనే' విన్నారు. అది క్లిప్ కూడా నేను ప్లే చేస్తాను ఇప్పుడు. గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. How dare you show your back to me? Slave, remove your helmet and tell your name to me. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్, అండ్ ఐ విల్ హావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ ద నెక్స్ట్. చూసారు కదా, మన తెలుగు సినిమాలో త్రివిక్రమ్ గారి సినిమాలో కూడా మూవీ రిఫరెన్స్ ఉందంటే మూవీ ఎంత బాగుండిద్దో ఆలోచించుకోండి. దీంట్లో ప్లాట్ ఏంటంటే మీకు ఫోటోలో కనపడుతున్న లెఫ్ట్ సైడ్ ఆ గుండోడు ఉన్నాడు కదా, ఆ గుండోడు రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ట్రై చేస్తాడు. మన హీరో దాన్ని ఆపుతాడనమాట. అదే మూవీ స్టోరీ వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి. 2 కూడా చాలా బాగుంటాయి అనమాట. మీరు ఇప్పటివరకు చూడకపోతే మూవీ అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఓకే గైస్, మూవీ నెంబర్ 3 వచ్చేసి ఏంటి అంటే 'అంటిల్ డాన్' అనమాట. బేసిక్గా ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ ఫిల్మ్ అనమాట. దీంట్లో అసలు ప్లాట్ ఏంటి అంటే ఎవరైతే మన హీరోయిన్ ఉన్నారో తనకి ఒక చెల్లి ఉంటుంది అనమాట. ఆ చెల్లి ఒక ప్లేస్లో మిస్ అవుతుంది. సో మన హీరోయిన్ అలాగే వాళ్ళ ఒక నలుగురు ఫ్రెండ్స్ తను ఎతుకుదామని ప్లాన్ అయ్యి వస్తారనమాట. అయితే సో వీళ్ళు అక్కడికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక టైం లూప్లో అయితే ఇరుక్కుంటారు. టైం లూప్లో ఇరుక్కున్న తర్వాత వీళ్ళు ఎలా బయటపడ్డారు, అక్కడ హర్రర్ సీన్స్ ఏం జరిగాయి, అసలు ఎందుకు అలా జరిగింది అనేవి మీకు మూవీ చూసిన తర్వాత అర్థమైద్ది. సో ఈ ఫిలిం చూశాక మీరైతే ఒక మంచి హర్రర్ ఫిలిం చూసామని అయితే ఖచ్చితంగా అనుకుంటారు. అలా అంటే దీంట్లో స్క్రీన్ ప్లే కానీ, యాక్టింగ్ కానీ, సీన్స్ క్రియేట్ చేయడం కానీ అంత బాగుంటాయి అన్నమాట. సో స్టోరీ పరంగా వస్తే మాత్రం స్టోరీ కూడా 10/10 ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుంది కాబట్టి. మూవీ నంబర్ 2 వచ్చేసి 'పైరట్స్ ఆఫ్ ద కరేబియన్' గైస్. ఈ సినిమా నాకు తెలిసి చాలామందికి 'పైరట్స్ ఆఫ్ ద కరేబియన్' ఒక బీజం ఉండిద్ది. అది చాలా బాగుండిద్దని తెలుసు కానీ దీని సినిమా మాత్రం చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపియరు. నాకు తెలిసి ఇది అందరికీ తెలుసు, కానీ సినిమా చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపియరు. కానీ నన్ను నమ్మండి గైస్, ఈ బీజం ఎంతైతే బాగుండిద్దో సినిమా కూడా అంతే బాగుండిద్ది. మీరు ఒక మంచి ఫీల్ వస్తుంది. ఇది ఎలాంటి టైప్ సినిమా అంటే ఒక ట్రెజర్ హంటింగ్ కానీ, ఒక హీరోకి కొంతమందితో ఉన్న శత్రుత్వం కానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో సీన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంటాయి గైస్. ఈ మూవీ ఒక 5 పార్ట్స్ ఉన్నాయనుకుంటాను. 5 అయితే చాలా బాగుంటాయి. మనకి క్యారెక్టర్ పేరు తెలుసుగా, జాక్ స్పారో. రియల్ నేమ్ వచ్చేసి జానీ డిప్. 5 మూవీస్ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంటాయి. నన్ను అడిగితే ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. మూవీ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓకే గైస్, ఫైనల్లీ మూవీ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే 'జాన్ విక్' అనమాట. ఈ మూవీ చాలామంది నాకు తెలిసి మీలో చూసే ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. అసలు మూవీ ప్లాట్ ఏంటి అంటే మన హీరోకి ఒక వైఫ్ ఉండిద్దనమాట. ఆ వైఫ్ చనిపోతుంది. అయితే మన హీరోకి ఎప్పటినుంచో తన పాత కారు ఒకటి ఉండిద్ది. ఆ కారు తన వైఫ్ ఇచ్చిన కుక్కపిల్లలు ఉంటాయన్నమాట. ఆ రెండే తన జీవితం అనుకుని బతుకుతూ ఉంటాడు. అయితే మనోడు ఒకప్పుడు గ్యాంగ్స్టర్ అనమాట. ఆ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసి లైఫ్ స్టార్ట్ చేసి ఉంటాడు. అయితే ఇప్పుడు ఉన్న గ్యాంగ్స్టర్ కొడుకు ఇతని గురించి తెలియక ఇతన్ని కదిలించుకుంటాడనమాట. అంటే మన హీరో కారు కావాలని గొడవ చేస్తాడు. మన హీరో కారు ఇవ్వడు. సో ఇంటికి వచ్చేసి కుక్కపిల్లని చంపేసి నైట్ పూట ఆ కారు తీసుకెళ్ళిపోతాడు. సో మన హీరోకి భారీగా కోపం వచ్చేస్తుంది అనమాట. సో ఇంక అప్పటి నుంచి స్టోరీ మొదలైద్ది. జాన్ విక్ 1 నుంచి ఇవి కూడా 4 పార్ట్స్ ఉంటాయి.
4 పార్ట్స్ తర్వాత బెలరీనా అని వీళ్ళ యూనివర్స్ నుంచి ఒక మూవీ ఉండిద్ది, ఒక అమ్మాయి మూవీ. సో నన్ను అడిగితే ఈ మూవీ మీరు డెఫినెట్గా వాచ్ చేయండి. ఒక మంచి ఫైట్ మూవీ చూసానే ఫీల్ మీకు ఉంటుంది అనమాట. ఇంకోటి గైస్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మనం ఛానల్ కొత్తగా పెట్టాము. సో మీరు నాకు సపోర్ట్ ఇస్తే ఇలాంటివి ఎన్నో మేము ముందుకు తెస్తాను. మీరు చూడని మూవీస్ ఏంటో మీకు చెప్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ గైస్.